హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ప్యాకింగ్ వీడియో అండి. అలాగే కొన్ని విషయాలు కూడా మాట్లాడుకుందామండి. సో, ఫస్ట్ అయితే ఇదైతే బల్క్ ఆర్డర్ అండి. కొంచెం ఎక్కువే. సో, ర్యాపర్స్ వచ్చేసి 15 ర్యాపర్స్, అలాగే మనకి బిగ్ ర్యాపర్స్ ఉంటాయి కదా! సో, అవొచ్చేసి ఒక 5 అనుకుంటాను. అలాగే ఎసెన్స్ కానీ ప్రతీదీ అన్నమాట. స్ప్రింకిల్స్, వీళ్ళొచ్చేసి కప్ కేక్ లైనర్స్ కూడా అడిగారండి. కప్ కేక్ లైనర్స్ వాళ్ళు ఉండే దగ్గర ఈచ్ వచ్చేసి 6 ఆర్ 7 రూపీస్ పడుతుందంట. సో, అడిగారు ఇంత కాస్ట్ పడుతుందండి మాకు, తీసి పంపించగలరా అనేసి. సో, నేనైతే తీసి పంపించాను. మాకైతే ఇక్కడ 120 అలా పడుతుందన్నమాట. 120 ఆర్ 130. సో, కేక్ దగ్గర నుంచి కూడాను ప్రతిదీ అండి. సో, మోల్డ్స్ కానీ, లాలీపాప్ మోల్డ్స్, ఎసెన్స్, కలర్స్ ప్రతిదీ కూడాను తీసుకున్నారు. అండ్ కాల్ చేసేవాళ్ళు వాట్సాప్ నుంచి కాల్ చేయండి నేను ఇచ్చే నెంబర్‌కి. నార్మల్ కాల్ అయితే ఎవ్వరు చేయొద్దండి దయచేసి. నేను చాలా సార్లు చెప్పున్నాను. కానీ మామూలు కాల్ చేసి మీరు ఎత్తట్లేదండి అది ఇది అంటున్నారనమాట. సో, నాకు వాట్సాప్‌లోనే కాంటాక్ట్ అవ్వండి. నార్మల్ కాల్ నేను లిఫ్ట్ చేయను. ఎప్పుడో అండి నేను లిఫ్ట్ చేసేది. ఆ మొబైల్ నా దగ్గర ఉన్నప్పుడు. నా దగ్గర సరిగ్గా ఉండదు ఆ మొబైల్ అనేది. నెక్స్టు నేను జస్ట్ ఇలాగా ప్యాక్ చేసేసి ఒక్కొక్క దాంట్లో వేసి, అంటే చెప్తారు కదా! వీడియోకి పోజ్ ఇస్తున్నాను. అంతే. ఇంక నెక్స్ట్ ప్యాక్ చేసేదంతా మా హస్బెండ్ అనమాట. ఎందుకు అంటే ఇవంతా బాక్సెస్ అవి ఉన్నప్పుడు ఏంటంటే మనకి పార్సిల్ పెద్దదవుతుందండి. సో, నాకు ప్యాక్ చేయడానికి కుదరదు. 2 బాక్సెస్ కలిపి మా హస్బెండ్ ప్యాక్ చేస్తారు. నెక్స్ట్ దివాళీ మోల్డ్స్ అండి. సో, దివాళీ మోల్డ్స్ కూడా వెళ్ళడం స్టార్ట్ అయిపోయాయి. నేను పెట్టిన రోజే అనమాట. నేను తెచ్చిన రోజే అడిగారు. సో, మోల్డ్స్ అలాగే స్టిక్కర్స్ ఇవన్నీ గూడాను. కలర్స్, ఆల్ కలర్స్ అలాగే ఆల్ ఎసెన్స్ అనమాట వీళ్ళు తీసుకున్నారు. అండ్ దివాళీ కిట్ అడుగుతున్నారండి చాలామంది. సో, దివాళీ మోల్డ్స్ కిట్‌లో 10 వస్తాయన్నమాట. లాలీపాప్ మోల్డు, అలాగే బార్ మోల్డు, అలాగే దీపం మోల్డు అండ్ మనకి క్రాకర్స్ మోల్డ్స్ అన్నీ కలిపేసి వస్తాయి. సో, 10 మోల్డ్స్ వస్తాయి. అలాగే గోల్డ్ ర్యాపర్ వస్తాయి. స్టిక్కర్స్ వస్తాయి. అండ్ బాక్సెస్ గూడా 6 క్యావిటీ బాక్సెస్ వచ్చేసి 10 వస్తాయండి. సో, అది 1200 టోటల్ అనమాట. నెక్స్ట్ బార్ బాక్సెస్ అయితే నేను ప్రొవైడ్ చేయట్లేదండి. అవి మీరు డిఫరెంట్‌గా తీసుకోవాలి. ఎందుకంటే అందరికీ అవసరం ఉండవు గదా! బాక్సెస్ అనేవి. సో, అందుకని నేను బేసిక్ లెవెల్‌లో పెట్టాననమాట. సో, మీకు ఎక్స్‌ట్రా ఏమన్నా కావాలి అంటే మీరు కార్ట్‌లో చూసుకొని క్యాటలాగ్‌లో తర్వాత కార్ట్‌లో యాడ్ చేసుకోవచ్చండి. మీకు నచ్చినవన్నీను. విడివిడిగా అయినా చేసుకోవచ్చు. లేదు అంటే ఇలాగ కూడా తీసుకోవచ్చనమాట. సో, అది కూడా నేను త్వరలో పెడతానండి. కొంచెం బిజీ, పార్సెల్స్ చాలా ఎక్కువున్నాయి. సో, దానివల్ల నాకస్సలు కుదరట్లేదనమాట. నెక్స్ట్ చూసారు గదా! ఇలాగ 2 బాక్సెస్ ఇలాగ కలిపేసి ప్యాక్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఒకే బాక్స్‌లో బిగ్ బాక్స్‌లో ప్యాక్ చేశాము అంటే చార్జెస్ చాలా హై అండి. మనకి బాక్స్ గూడా అక్కడ ఎలాగంటే మనకి చూస్తారు, కొలుస్తారనమాట. చెక్ జేస్తారు ఎన్ని మీటర్స్ ఉంది అని. దాన్ని బట్టి మనకి చార్జెస్ ఉంటాయన్నమాట. సో, దానివల్ల వీలైనంత వరకు స్మాల్ బాక్సెస్ చేయడానికే ట్రై చేస్తా ఉంటాము. ఇంకా బాక్సెస్ అనేవి పెద్దవి ఉంటాయి గదండీ మనకి. ట్రాన్స్‌పరెంట్ 750 ఎంఎల్ బాక్సెస్ అవి వచ్చినప్పుడు చాలా పడిపోతుందనమాట బాక్స్ అనేది పెద్దదిగా. అలాంటప్పుడు నేను పెట్టిందేమో 120 ఆర్ 150 వెయిట్‌ని బట్టి నేను చార్జెస్ తీసుకుంటాను. సమ్‌టైమ్స్ నాకు 200, 220 కూడా పడుందనమాట. చాలా మంది దగ్గర నేను అమౌంట్ కూడా తీసుకోలేదు. ఇంక ఎగస్ట్రా పడింది. సో, దానివల్ల అనమాట ఎంత వీలైతే అంత చిన్నది చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఎసెన్స్ అండి. వేరే వాళ్ళు ఓన్లీ ఎసెన్స్ అండ్ కలర్స్ మాత్రం అడిగారు. అన్ని కలర్స్ అలాగే అన్ని ఎసెన్స్ అండి. ప్రతి ఒక్క ఎసెన్స్ తీసుకున్నారనమాట. అండ్ మెయిన్‌గా నేనసలు ఈ వీడియో పెట్టిందే ఒక చెప్పడానికండి. సో, అది మర్చిపోయి ఏదేదో చెప్తున్నాను. ఏంటి అంటే దివాళీ వస్తుంది గదండీ! కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ అనమాట దివాళీ రావడము. అలాగే దివాళీకి స్టార్ట్ చేయడం కూడాను. సో, ప్రతి ఒక్కరు ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేసున్నారో, అలాగే చేయాలనుకుంటున్నారో ఈ దివాళీ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. చాలా బాగా ఆర్డర్స్ వస్తాయండి. స్వీట్స్ అని, చాక్లెట్స్ అని ఎక్కువ సేల్ అవుతాయన్నమాట. మీరు ఇలాగ క్రాకర్స్ లాగా లేదు అంటే నార్మల్ చాక్లెట్స్‌ని ప్రిపేర్ చేసి కానీ ఇచ్చారు అంటే చాలా బాగా సేల్ అవుతాయండి. మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ చేసుకొని మీరు వాట్సాప్‌లో ఫోటోస్ పెట్టడం, ఎఫ్‌బీలో ఫోటోస్ పెట్టడం, లేదు అంటే ఇన్‌స్టాలో ఫోటోస్ పెట్టడం అయితే స్టార్ట్ చేయండి.
సో కొంచెం మీరు బిజినెస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నేను మొన్న వ్లాగ్‌లో షేర్ చేశాను కదండీ! క్రౌడ్ ఎక్కువ ఉండే దగ్గర బిజినెస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి అనేసి. సో, మీకేదైనా నామోషీగా ఉండి ఇంట్లో ఒప్పుకోవట్లేదు వెళ్ళడానికి, అలాంటి పరిస్థితి ఏమన్నా ఉన్నా కానీ ఎవరైనా 2 అవర్స్, 3 అవర్సే కదండీ! ఖాళీగా ఉండేవాళ్ళు ఆడవాళ్ళు మనకి చాలామంది ఉంటారనమాట పనికి. అలాంటి వాళ్ళకి డేకింత అమౌంట్ అంటే 2 అవర్సే గదా! సో, ఎంతో కొంత మాట్లాడుకొని అలా కూడా మీరు బీచ్ దగ్గర లేదు అంటే మీ ఇంకేదైనా క్రౌడ్ ఉండే ప్లేసెస్‌లో గూడా మీరు పెట్టుకోవచ్చనమాట. సో, ఎలాగైనా చేసుకోవచ్చు. ఇబ్బందేమీ ఉండదు. సో, చాలా మంచిగా ప్రాఫిట్ అయితే ఉంటుందండి. నాకు చాలామంది చెప్పారు. నాకు నిజంగా చాలా ఉనింది. అలా ట్రై చేయాలి, మనిషిని పెట్టి చేపిచ్చాలి అనేసి. కానీ నాకెంత ట్రై చేసినా గానీ నాకు ఇంక అది కుదరదని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే నాకుండే బిజీకి అలాగే నేనుండే కమిట్మెంట్స్ చాలా ఉన్నాయి. అలాగే యూట్యూబ్ అనేసి, పిల్లలనేసి ఇక్కడ ఎవ్వరు నాకు హెల్ప్ అనేది ఉండదు. నేను మా హస్బెండ్ తప్ప ఇక్కడ అమ్మ గాని, అత్త గాని ఎవ్వరు ఉండరనమాట నా దగ్గర. సో, ఇంట్లో పిల్లల్ని మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి 2 కాళ్ళు ఒక చోట ఉండవనమాట. అంత పనుంటుంది. ఈ పార్సెల్స్ అనేసి, నాకు చాక్లెట్ ఆర్డర్స్, అలాగే యూట్యూబు ఇంక ఇవన్నీ ఉంటాయి గాబట్టి అస్సలు కుదరట్లేదు. చేసుకోగలిగే వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వద్దండి. చాక్లెట్స్ అనే కాదు కేక్, బ్రౌనీ మెయిన్ అనమాట. చాలా బాగా సేల్ అవుతాయి. సో, ఇవి ఓన్లీ కలర్స్, ఎసెన్సు. ఇవైతే మా పిల్లల బొమ్మలది ఏదో వస్తే దాంట్లో ప్యాక్ చేస్తున్నాననమాట. ఎందుకు అంటే ఎంత స్మాల్ బాక్స్ అయితే అంత మంచిది అనేసి. నెక్స్ట్ ఇది గూడాను ఇంకొకటి దివాళీ మోల్డ్స్ అలాగే స్టిక్కర్స్ అండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి కూడా ఖచ్చితంగా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.